లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్ వెలువడ్డ అనంతరం కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల వేటలో అయితే పడ్డ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి జాతీయ అధ్యక్షులు కేఏ పాల్ గారు ఉన్నారు. డాక్టర్ కేఏ పాల్ గారు, మీరు నల్గొండలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంపీ అభ్యర్థుల వేట కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అట్లా రాజకీయం ఏ విధంగా ఉంది? ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అప్పుడే పేరు చెప్పొద్దండి. బీఆర్ఎస్లో టికెట్ రానివారు, కాంగ్రెస్లో టికెట్ రానివారు నల్గొండ నుంచి మాతో టచ్లో ఉన్నారు. బాబు మోహన్ గారు జాయిన్ అయిన తర్వాత, అసలు గద్దరన్న జాయిన్ అవడమే అక్టోబర్ 5, 2022లో షాక్ అయ్యారు అందరూ. ఏంటి కొంతమంది మీడియా నన్ను ఈ విధంగా చూపించడం? ఎందుకంటే కుల కుటుంబ పార్టీలు మన బడుగు బలహీన వర్గాలను అధికారంలో రాకుండా చేస్తున్నాయి. 77 సంవత్సరాలు వాళ్ళే వెళ్తున్నారు. పాలన రావాలి, పాలన మారాలని టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో 1 సారి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుభవనీయులు బాబు మోహన్ గారు మార్చి 4ని పార్టీలో చేరి మేము వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత అంత స్పందన కాదు. అందరూ మాకు బీజేపీ వద్దు, భూస్థాపితం అయిపోయింది, బీఆర్ఎస్ అవినీతి పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ మరి గతి లేక మేము ఓట్లేసాం 6%తో, 6 గ్యారంటీలు చేయలేకపోతున్నారు, పాలన రావాలి, పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు చేరుతారు. అందుకనే తెలంగాణలో ఉన్న ప్రతి 17 పార్లమెంట్ అభ్యర్థులకి ఇదే మీరు బాబు మోహన్ గారితో జాయిన్ అవ్వండి, కాల్ చేయండి. ఆయన వరంగల్ ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారో మీరు కూడా మీ నియోజకవర్గంలో పోటీ చేయండి. ఓట్లు బ్యాంకు లేని పార్టీలు ఎందుకు? 10-15% కాంగ్రెస్కు ఉంది, 10-15% బీఆర్ఎస్కు ఉంది. ఈక్వల్గా ఉంది కదా బీఆర్ఎస్ కాంగ్రెస్. మరి 60% మనతో ఉన్నారు కదా. బీజేపీతో 8 మందే గెలిచారంటే 8% లేదనే కదా. అర్థం చేసుకోండి. ఈ పాలన చూసేసాం. కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు. మార్పు జరిగిందా? అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగింది, మార్పు జరిగింది. హైదరాబాద్ని నేను అభివృద్ధి చేశాను. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు 700 మందిని తీసుకొచ్చాను. పట్టణం తర్వాత గ్రామ అభివృద్ధి జరిగిందా? మండల అభివృద్ధి జరిగిందా? సర్పంచ్ అభివృద్ధి జరిగింది. మీరు 5,000కి 50,000కి ఓట్లు కమ్ముడిపోయి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనవసరంగా ₹1 కోటి 2 కోట్లకి అమ్ముడిపోయి ప్రజలను సర్వనాశనం చేసేస్తున్నారు. కనుక మీరు ఏకకంఠంతో ఆ 3 కులాలు 3 కుటుంబాలే వెళ్ళాలా? 1%, 3%, 5% ఉన్నోళ్ళు 77 సంవత్సరాలు వెళ్తున్నారు. మనం 90% ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కులాలకు అతీతంగా మనం ఉన్నాం. నేను కులాలకు వ్యతిరేకని, కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే అన్న వ్యక్తిని నేను. మరి 7569441275 కాల్ చేయడం, లేదంటే మీ రెజమీని పెట్టేయండి ముందు వాట్సాప్లో. 95 లక్షలు ఉంటే అఫీషియల్గా మీరు ఎంపీ అవుతారు, 40 లక్షలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎమ్మెల్యే అవుతారు. కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాబు మోహన్ లాంటి వారు 100 మంది ఉన్నారు. ఎక్స్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు 800 మంది. సేవ చేయాలి అంటే మీకున్న ఆస్తులు అమ్ముతారా? మీకున్న ఖర్చు పెడతారా? ఒక 95 లక్షల ఎంపీకి, 40 లక్షల ఎమ్మెల్యేకి అవసరం లేదా? మీరు డొనేషన్లు అడుగుతారా? ఇప్పుడే మీడియా రిపోర్ట్తో అన్నా, మీరు 100 మంది రిపోర్టర్స్ ఉన్నారు, 100 రోజుల్లో నేను మీకు ఫ్రీగా ఇల్లులు కట్టిస్తాను. 100 మంది ₹1,00,000 పెట్టుకోండి, లేదా 100 మంది 95 లక్షలు డొనేషన్ రేజ్ చేయండి. నా వీడియోతో ఒక రిపోర్టర్గా మీరు నిలబడండి, సీనియర్ రిపోర్టర్గా. యూత్ లీడర్స్ నిలబడండి. నేను వైట్ మనీ తేగలను, చారిటీ డబ్బు రాజకీయాలకు వాడకూడదు. పాల్ గారు, మీరు మునుగోడు ఎన్నికల తర్వాత నల్గొండపై దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా? చూడండి, మునుగోడు ఎలక్షను అవినీతి ఎలక్షను, మందు ముక్క డబ్బులు 1000 కోట్లు ఖర్చు అయిందని చీఫ్ ఎలక్షన్ కమిషనరే చెప్పారు. ఇంత ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ ఇండియన్ చరిత్రలో జరగలేదని. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖర్చు పెట్టారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసా అని చెప్పారు, 4 సార్లు కలిసి అన్నారు. అంటే రాష్ట్ర రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడారు? అంటే మీ పార్టీ ఏమైనా కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయి పార్లమెంట్ ఎన్నికలకు పోయే అవకాశం ఉందా? ముందు ఏమనుకున్నానంటే, డిసెంబర్ 2 రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను మద్దతు ఇచ్చినప్పుడు ప్రవచించాను, ప్రార్థించాను, ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు 10 మంది ఆయనకు వ్యతిరేకంగా డీకే శివకుమార్ని, సెంట్రల్ని కలిశారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా సీఎం చేద్దామని. నేను మాత్రం ఒక్క ఓటు కౌంట్ చేయక ముందు డిసెంబర్ 2నే
రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను. డిసెంబర్ 13ని ఆయన ఇంట్లో కలిశాను. జనవరి 29ని సెక్రటరియట్లో కలిశాను. ఫిబ్రవరిలో అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళాను. ఆయన వీడియో కూడా చేశారు, సమిట్ పెడదాం, బెస్ట్ సీఎం చేద్దాం, సంవత్సరానికి ఫెయిల్ అయితే 1,00,000 కోట్లు, సక్సెస్ అయితే 8,20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మే నుంచి మనం ప్రయాణం చేద్దాం, నాకున్న 2,700 బిలియనీర్లు పరిచయం చేస్తామంటే మరి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందో లేదా ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. లాస్ట్ 30 డేస్ నుంచి రేవంత్ రెడ్డి కానీ లేదా జైపాల్ రెడ్డి కానీ అచ్యుతరెడ్డి కానీ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు లెటర్ ఇవ్వట్లేదు. లెటర్ ఇవ్వకుండా సమిట్ ఎలా పెడతాం? సో ఒకవేళ ఆయన బిజీ అయిపోయాడు అంటే ఓకే, ఇవాళ శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు నేను హైదరాబాద్లో ఉంటాను, కలుస్తాను రేవంత్ రెడ్డి తమ్ముడు. లేదు అంటే నువ్వు సోనియా గాంధీ వల్ల మన చంద్రబాబు నాయుడు వల్ల ఒత్తిడి వచ్చింది, నేను చేయలేను అంటే నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగు. నువ్వు డేరింగ్ డాషింగ్ ఫెలో అని నేను పార్లమెంట్ అభ్యర్థులు పెట్టకుండా 100 రోజులు ఊరుకున్నా. ఇప్పుడు నేను పార్లమెంట్ అభ్యర్థులు పెడితే ఏమవుతుంది? కేసీఆర్ గారు నన్ను మద్దతు అడిగితే నువ్వు 1 సీటైనా గెలుస్తావా? కనుక ఇప్పుడైనా వీడియో ఇచ్చినట్టు లెటర్ ఇచ్చి మనం కలిసి పనిచేస్తే మీ 6 వాగ్దానాలు మీరు నెరవేర్చగలరు. డబ్బులేంది ఎలా చేస్తావు తమ్ముడు? అర్థం చేసుకో. ఇప్పుడైనా నువ్వు సోనియా గాంధీని ఒప్పించుకో. చంద్రబాబు మాట నువ్వెందుకు వింటావు? ఇప్పుడు డ్రగ్లో దొరకలేదా? ఆయన్ని డిస్క్వాలిఫై చేయమని నేను చెప్తున్నాను. 25,000 కేజీలు డ్రగ్స్ ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు బెనామీస్, పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్స్, బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అల్లుడు, ఎంపీ అభ్యర్థి విశాఖపట్నం భరతే ఇది అన్నీ చేయించాడని ఆరోపణలు, డైరెక్ట్ కనెక్షన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీలు, సిబిఐలు డైరెక్ట్గా రుజువులు చేస్తున్నారు. నేను ఛానల్లో చూశాను అది. మరి అలాంటి వాళ్ళతో నీకెందుకు? నీకు చెడ్డ పేరు రాదా? కనుక లెటస్ మీట్ ఈరోజు, రేపు, ఎల్లుట. రేవంత్ రెడ్డి ఇమీడియట్గా నువ్వు జైపాల్ రెడ్డికి చెప్పు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఈడీ దర్యాప్తు అయితే కొనసాగుతుందో దాన్ని ఎలా చూస్తారు మీరు? చూడు, 100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు బీజేపీ పార్టీలో చేరితే అవినీతి అవ్వట్లే. అందుకే అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అన్నది ఒక్క ప్రజాశాంతి పార్టీ. నేను కేజ్రీవాల్కి డొనేషన్ ఇచ్చాను, మేనిఫెస్టో ఇచ్చాను. 2008 నుంచి 11 వరకును మంచి నీతిపరుడు, అవినీతిలో చిక్కున్నాడు. కవిత అవినీతిలో చిక్కుంది, రుజువులతో వాళ్ళు అరెస్ట్ చేశారు, అప్పుడే చేస్తారన్నారు. కానీ బైబిల్లో ఏముంది? జక్కయ్య, నువ్వు అవినీతిగా దోచుకున్న డబ్బు 4 రెట్లు నీ దగ్గర ఉన్నది తిరిగి ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తానన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు పిలిస్తే నేను వెళ్తాను, వారు క్షమిస్తాం. 10 నుంచి 12 సీట్లు గెలిపించకపోతే ఈ 3 రోజుల్లో ఆయన పిలిస్తే ఒకటి కండిషన్, వారు పిలాలి, నన్ను కలవాలి. రెండో కండిషన్, అంత కెపాసిటీ ఉన్న మీకు మునుగోడు ఎలక్షన్లో 800 ఓట్లు మాత్రమే ప్రజలు ఎందుకు వేసి తిరస్కరించారు? 800 ఓట్లు వేయలేదే. ఎలక్షన్ కమిషనే ఒప్పుకున్నారు ఇది అవినీతి ఎలక్షన్ అని. 7,000 మంది కోఆర్డినేటర్లు నా కోఆర్డినేటర్లే వేశారు. 52,000 మంది నిరుద్యోగులే ఓటేశారు. 22,000 మంది క్రిస్టియన్సే ఓటేశారు. 8,000 ఓట్లు వేయడం ఏంటి? మీ కళ్ళ ముందు మీడియా ముందే ఈవీఎం ట్రక్కు, పక్కనే ఇంకొక ట్రక్కు. అందుకే కదా 60 లక్షల ఈవీఎంలో 40 లక్షలు అవసరమైనప్పుడు వాడుతున్నారు, 20 లక్షలు ఇల్లీగల్గా అవసరమైనప్పుడు వాడుతున్నారు. 2,094 నియోజకవర్గాల్లో బూత్ కమిటీల్లో ఈవీఎంలు రిప్లేస్ చేయడం ఏంటి? 800 రావడం ఏంటి? పోనీ 8,000 18,000 వచ్చిందంటే అనుమానిద్దును నేను. ఆ 800 రావడమే ఇన్వెస్టిగేట్ చేశాను, కోర్టులో కేసు నడుస్తుంది. ఇది అవినీతి అని ఎలక్షన్ కమిషనే ఒప్పుకున్నాను. ఫైనల్గా ఇక మీ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. 7569441275కి మీరు గూగుల్ పే చేయండి. అమెరికన్ డబ్బు మనం వాడకూడదు, చారిటీ డబ్బు వాడకూడదు, చట్టవిరుద్ధం. నా అభిమానులందరూ విశాఖపట్నం వచ్చి గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు
తెలంగాణలో ఎంపీగా పోటీ చేద్దామన్నారు. ఇప్పటికే 3,000 మంది అప్లై చేశారు. మీరు రెజ్యూమే పెట్టండి. క్యాండిడేట్లకి ఇంకా టైం ఉంది డిక్లేర్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాలుగారు స్పందిస్తున్న తీరు. ఇక దేశంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. మరొకసారి ప్రజాశాంతి పార్టీకి పట్టం కట్టాలంటూ కూడా ఎంపీ అభ్యర్థుల వేటలో నల్గొండలో ఇప్పటికే వేట కొనసాగిస్తున్నటువంటి కేఏ పాల్ ప్రస్తుతం మనతో మాట్లాడిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.